కడప జిల్లా పోరుమామిల గ్రామ పంచాయతీకి సంబంధించిన వాలంటీర్లతో ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ రాళ్లపల్లి రవి, కోఆప్షన్ మెంబర్ అల్లా, జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్, ఎంపీడీఓ వరప్రసాద్, మనోజ్, ఎమ్మెల్వో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున రెడ్డి మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత సచివాలయ వ్యవస్థలో వాలంటీర్ల వ్యవస్థ ప్రముఖమైందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందే విధంగా చూడవలసిన బాధ్యత వాలంటీర్లపై ఉందని అన్నారు. అనంతరం రాళ్లపల్లి రవి మాట్లాడుతూ వాలంటీర్లను నియమించిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే విధంగా వారంతా కష్టపడి పనిచేయాలని కోరారు. వారికి పూర్తి అయ్యేంత వరకు కూడా ఎన్ని లక్షలైనా మేమే భరాయిస్తామని చెప్పి డయాలసిస్ పేషెంట్లకు ఈరోజు ప్రతి నెల 10,000 రూపాయలు మీ ద్వారా వాళ్ళకు అందుతూ ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా జగనన్న వచ్చినప్పుడు చేసిన ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా మీ ద్వారా జరుగుతున్నాయి. నేను ఎందుకు మీకు చెప్పలేదని నేను చెప్పడంలా, మీకు కూడా తెలుసు. కానీ ఆచరణలో తీసుకుపోయి ఎవరైతే లబ్ధి పొందుతున్నారో వాళ్ళకు చెప్పే దాంట్లో మీరు విఫలమైపోతున్నారు. పెన్షన్లు మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ కానీ ఈ యాప్లో వేసేది మాత్రం అది ఒక్కటి చేస్తున్నారు తప్ప మిగతా దాంట్లో అనుకున్నంతగా సర్వీసు చాలా హామీని కూడా నెరవేర్చలేకపోవడం. మరి జన్మభూమి కమిటీని పెట్టి ఒక రాజ్యాంగేతర శక్తిగా వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే పెన్షన్లు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే పథకాలు, వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళకే బిల్డింగులు కానీ ఏదైనా కూడా ఇచ్చే పరిస్థితి ఆనాడు ఉంది. మరి డాక్రా సంబంధించి మేము అధికారంలోకి వస్తే డాక్రా రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా ఆయన చేయాల. 0 వడ్డీ ఇస్తానన్నాడు, అది కూడా చేయాల. ప్రతి పుట్టిన ఆడబిడ్డకు 30,000 రూపాయలు ఆయన బ్యాంకుల్లో వేస్తాను, అది 18 సంవత్సరాల వయసు వచ్చే లోపల 2 లక్షల రూపాయలు అవుతుందని చెప్పాడు. ఎక్కడా వేసిన దాఖలాలు లేవు. సంవత్సరానికి అంటే 12 గ్యాసులు ఇస్తానన్నాడు, వంట గ్యాసులు. ఆధార్తో సంబంధం లేకుండా 100 రూపాయల సబ్సిడీ కూడా ఇస్తానన్నాడు. ఎక్కడా ఒకటి చేయాలి. మరి అధికారంలోకి వస్తేనే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే నాటికి రైతులకు సంబంధించి 87,822 కోట్ల రూపాయలు ఆ రోజు మనం బాకీలుంటే బ్యాంకుల్లో తాకట్టు పెట్టిన బంగారు ఇప్పిస్తానన్నాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారు ఇప్పిస్తా